హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి మీరందరూ ఎదురు చూస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అండ్ ఆల్సో ఎవరైతే ఇంకా గ్రాడ్యుయేటింగ్ చేస్తున్నారో అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి అయితే. మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ కూడా అయితే జాబ్ చేయొచ్చు. మీకైతే ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అనేది అవసరం లేదు. జస్ట్ నార్మల్ టెక్నికల్ స్కిల్స్ వస్తే సరిపోతుంది. మీరైతే ఎనీ స్ట్రీమ్ అయితే సరే అప్లై చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఆర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళ స్టూడెంట్స్ అయితే కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్, గూగుల్ డ్రైవ్, జీమెయిల్ అలా యూజ్ చేయడం వచ్చినట్లయితే మీరైతే ఈ జాబ్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందుల మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్‌లో అయితే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరైతే మన వీడియోస్ చూస్తూ అయితే జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే పేరలల్ డాట్స్ అనే కంపెనీ నుంచి అయితే మనకి డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ప్యారలల్ డాట్స్ అనే కంపెనీ ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాము. ఈ కంపెనీ అయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ ఎంటర్ప్రైజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి రిలయన్స్, మెట్రో, టాటా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా! సో, అలాంటి వాటి సూపర్ మార్కెట్స్ అలాంటి కంపెనీస్‌కి అయితే మనకి వీళ్ళ అడ్వాన్స్డ్ డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా అయితే వాళ్ళకైతే ఆహ్, హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్‌లో అయితే వీళ్ళు ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. మీరైతే ఈ డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్‌లో అయితే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీరైతే 100% యాక్యురసీ ఆఫ్ ద వర్క్ అయితే మీరు వర్క్ చేయాలి. అండ్ ఆల్సో అచీవింగ్ ద టార్గెట్స్ అండ్ రెస్పాన్సివ్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ విత్ టీమ్ లీడ్స్ అండ్ డెలిగెన్సీ అండ్ సిన్సియారిటీ అండ్ ఓనర్‌షిప్ అండ్ అకౌంటబిలిటీ అయితే మీరు ఉండాలి. తర్వాత మీకు మినిమమ్ క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ వచ్చేసరికి మీరైతే ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సీఎస్‌సి, ఈసీఈ, ఐటీ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్ ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గ్రాడ్యుయేషన్‌లో అపీరింగ్ ఉన్నవాళ్ళు కూడా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మీకైతే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ గురించి జస్ట్ చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఎక్సెల్, పవర్ పాయింట్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్, జీమెయిల్ ఇవన్నీ మనకి డైలీ లైఫ్‌లో మనమందరం యూజ్ చేసేవే. వీటి మీద జస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్‌కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ అడాప్టబుల్ నేచర్ అండ్ విల్లింగ్‌నెస్ అండ్ ఎబిలిటీ టు వర్క్ అయితే మీకు ఉండాలి. తర్వాత షిఫ్ట్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ క్లయింట్స్‌కి రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీకైతే షిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకైతే మినిమమ్ హార్డ్‌వేర్ రిక్వైర్డ్ వచ్చేసరికి మీకు జస్ట్ ఒక ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. అండ్ మినిమమ్ ఐ3 వెర్షన్ అండ్ 4 జీబీ ర్యామ్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ బ్యాకప్ జస్ట్ వైఫై 20 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. మీకు ల్యాప్‌టాప్, వైఫై ఉన్నట్లయితే మీరైతే చక్కగా అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీరైతే అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. కింద కామెంట్స్‌లో అయితే కామెంట్ చేస్తున్నారు. డిగ్రీ చేసాం, గ్రాడ్యుయేషన్ చేసాం. జాబ్స్‌కైతే ఇవ్వండి వీడియోస్ అయితే చేయండి అని చెప్పేసి. వాళ్ళందరూ అయితే ఈ అవకాశాన్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి డిగ్రీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ముందులే చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్‌కొచ్చేసరికి మనకిక్కడ కిందకి డౌన్ స్క్రోల్ చేసినట్లయితే మనకిక్కడ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయమని చెప్తున్నారు. మీరైతే ఇక్కడ పైన కనిపిస్తున్న జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టయితే మీ రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసి అండ్ మోడిఫై చేసి మీరైతే అప్‌డేటెడ్ రెజ్యూమ్‌ని మాత్రమే అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే మిమ్మల్నయితే ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇదంతా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ అని చెప్పి ఉంటుంది. మీకేదన్నా కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉన్నట్లయితే కంపెనీ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి.
మీరు గనుక ఫ్రెషర్ అయినట్లయితే ఇక్కడ జస్ట్ ఫ్రెషర్ అని చెప్పి నాట్ అప్లికబుల్ ఎన్ఏ అని పెట్టేసిన తర్వాత మీరైతే సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది కంప్లీట్‌గా అయితే సబ్మిట్ అయిపోతుంది. మీరైతే దాదాపు 15,000 నుంచి 25,000 వరకు అయితే ఎర్న్ చేయొచ్చనమాట. అది కూడా ఇంటికాడ నుంచి వర్క్ చేసుకుంటూ. ఇంత మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మళ్ళీ మళ్ళీ వస్తాయని చెప్పి మనం చెప్పలేం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఆల్ మ్యాన్ అండ్ వుమెన్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళ స్టూడెంట్స్ కూడా అయితే మీరు అయితే వర్క్ అయితే ఇంటికాడ నుంచే చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఈ వీడియోనైతే. వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఇంకా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లోకి అయితే కామెంట్ చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.